హలో, నేను డాక్టర్ హరీష్ తెనెటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము డిప్రెషన్ ఎంత మంచిది అని. ఓకే, చాలా మటుకు డిప్రెషన్ అంటే అమ్మ బాబోయ్ నాకు డిప్రెషన్ వచ్చేసింది అని బాధపడతారు. కానీ ఇది సృష్టిలో మొత్తం అన్ని జీవరాశులకి, అన్ని జీవులకి కామన్గా ఒక స్టేజ్లో వస్తుంది. ప్రతి మనిషికి ఒక స్టేజ్లో డిప్రెషన్ వస్తుంది. యాక్చువల్గా డిప్రెషన్ చాలా ఉపయోగకరం కూడా. కొన్ని సందర్భాలలో డిప్రెషన్ అనేది చాలా ఉపయోగకరమైన ఒక ప్రక్రియ, న్యాచురల్గా బాడీ చేసే ఒక న్యాచురల్ మెకానిజం. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే డిప్రెషన్లో మీరు ఎక్కువసేపు ఉండిపోయి ఒకసారి ఆ సైకిల్లో పడ్డాక దాని నుంచి బయటికి రావడానికి మీరు చాలా కష్టపడతారు. అందుకని డిప్రెషన్ అనేది చాలా డేంజరస్గా ఈ రోజుల్లో మారిపోయింది. ఎందుకు, ఒకసారి పడ్డాము అంటే, దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసామంటే, ఆ సైకిల్లోకి దిగాము అంటే ఇంకక్కడి నుంచి కింద పడుతూనే ఉంటారు. అందుకోసమే డిప్రెషన్ అనేది డిజార్డర్గా మారకముందే రియలైజ్ దట్ ఓకే, డిప్రెషన్ ఈజ్ కామన్. ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు తెలిసిన వాళ్ళు, నాకు మొన్న కపుల్ వచ్చారు, వాళ్ళు ఎదిగిన కొడుకు చనిపోయాడు. ఓకే, ఎవరికైనా బాధ ఉంటుంది కదా, ఎదిగిన కొడుకు చనిపోతే వావ్ సూపర్ అని ఎవరైతే అనుకోరు కదా, బాధ అందరికీ ఉంటుంది కదా. 1 year బాధపడతారు కదా తప్పకుండా. బట్ ఈ 1 year బాధపడేటప్పుడు కనీసం ఈ 1 yearలో ఒక్కసారి నా బుద్ధి పెట్టి నేను ఆలోచించలేకపోయానా అన్నది ఇంపార్టెంట్ పని. ఏమని ఆలోచించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏమని ఆలోచించవచ్చు? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళకి నిజంగా నా సానుభూతి ఉంది, నిజంగా అలా ఎవరన్నా ఎదిగిన కొడుకు చనిపోతే బాధ వేస్తుంది, నో డౌట్. ఎట్ ద సేమ్ టైం ఆ బాధలో అలా కృంగిపోకుండా నేను దీని నుంచి ఎంత త్వరగా బయటపడగలను, ఒక స్టేజ్ దాటాక ఓవర్, ఐ కెనాట్ చేంజ్. ఒకళ్ళ ప్రాణంని నేను వెనక్కి తీసుకురాలేను, పోయిన ధనాన్ని నేను వెనక్కి తీసుకురాలేను, పోయిన సమయాన్ని నేను వెనక్కి తీసుకురాలేను, అయిపోయిన దాని గురించి భయపడుతూ కూర్చోలేను అన్నవి తెలుసుకోవాలి. ఇది న్యాచురల్, వయసు పెరుగుతున్న క్రమంలో ఈ చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఎందుకు జరగకూడదు నాకు అన్నది కూడా ఆలోచించుకోవాలి. ప్రతి వ్యక్తి డిప్రెషన్కి వెళ్లే ముందు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇది నాకెందుకు జరగకూడదు, నేను స్పెషలా, నేను ఎక్కడి నుంచైనా ఊడిపడ్డానా, నాకెందుకు జరగకూడదు, నేనెందుకు నష్టపోకూడదు, నేనెందుకు ప్రేమలో మోసపోకూడదు, నేనెందుకు, నా వాళ్ళు ఎందుకు ఎవరైనా నన్ను హేట్ చేయకూడదు, నాకు తెలిసిన వాళ్ళు ఎందుకు చావకూడదు, అదేంటది ఈ సృష్టి మొత్తంలో నా వాళ్ళు మాత్రమే చావకూడదా, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయినా ఓకేనా, అలా ఎందుకు ఉండాలి అని తార్కికంగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. వర్స్ట్ పార్ట్ ఈస్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు చాలా సైకలాజికల్గా బాగా లాజికల్గా ఉంటాయి. అందుకే ఆ డిప్రెషన్లో ఎక్కువ రోజులు ఉంటారు బయటపడకుండా. ఎందుకంటే వాళ్ళతో లాజికల్గా మనం మాట్లాడలేం. నేను అన్నీ మంచిగా చేశాను, నేను అందరికీ ఎప్పుడు ఏ హాని చేయలేదు, అంతా కరెక్టే చేశాను, నేను చెయ్యలేని ప్రయత్నం లేదు, అయినా నేను ఓడిపోయాను, అయినా నాకు తెలిసిన వాళ్ళు చనిపోయారా, దేవుడు ఉన్నాడా, ఈ టైప్లో వాళ్ళ లాజిక్ దే ఆర్ రైట్. కానీ ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు జరగకూడదు నీతో ఇది అంటే, ఇంకెవరైనా చచ్చిపోతే ఓకేనా, నీ వాళ్ళు చనిపోయారు కాబట్టి నువ్వు బాధపడాలా? అలా అంటే ప్రపంచంలో చాలామంది చచ్చిపోతున్నారు, అందరి కోసం బాధపడాలను. నువ్వు కొన్ని ఆలోచనలకి అటాచ్ అయిపోయి ఉన్నావు కాబట్టి ఆ ఆలోచనని నువ్వు బాధపెడుతుంది. నా అనుకున్నావు కాబట్టి, నా కొడుకు, నా కూతురు, నా గర్ల్ ఫ్రెండ్, నాకు తెలిసిన వాడు నన్ను మోసం చేశాడు, చాలామంది చాలా చోట్ల మోసపోతున్నారు. మన దేశం ఎన్నోసార్లు మోసపోయింది, టెర్రరిస్టుల చేతులు చాలామంది బాంబులు వేశారు, చాలామంది పోయారు. మరి వాళ్ళందరి కోసం కూడా నువ్వు ఏళ్ల తరబడి బాధపడాలిగా. బాధపడట్లేదు అంటే నేనేదో స్పెషల్, నాకు ఏ మోసం జరగకూడదు, నేను ఏ అన్యాయానికి గురవ్వకూడదు, నేను మాత్రం చాలా కరెక్ట్గా అన్నీ చేసేస్తున్నాను, నాకెందుకు అన్యాయం జరిగింది అనే సైకిల్లో పడకండి. ఆ చక్రంలోకి ఎప్పుడైతే పడతారో అందులోంచి బయటకు రాలేరు. ఒక స్టేజ్ వరకు డిప్రెషన్ గుడ్, మోసపోయారు, డిప్రెస్ అయితేనే ఆలోచించగలుగుతారు. అరే ఎందుకు ఇలా తప్పు చేశాను, వాడిని ఎందుకు నమ్మి నేను పెట్టాను, ఎందుకు ఇలాంటి ఆలోచన, అప్పుడు ఎవరు ట్రిగర్ చేశారు నన్ను, నేను ఇక్కడ లాటరీ కొంటే లేకపోతే ఈ స్టాక్స్లో డబ్బు పెడితే కోట్లు వస్తాయంటే నేను ఎట్లా నమ్మాను అసలు, అలా అంటే అందరూ పెడతారు కదా, నేనొక్కడనే ఎందుకు అలా మోసపోయాను అనే ఆలోచన చెయ్యాలి అంటే ఇనీషియల్గా మీరు డిప్రెస్ అవ్వాలి. ఒక తాబేలు టార్టాయిస్ని మీరు టచ్ చేస్తే లోపలికి లాక్కుంటుంది,
అది లోపల ఉండిపోదు, కొంచెంసేపు అయ్యాక కాస్త ఎవ్వడు లేడు అన్నాక మళ్ళీ బయటకు వస్తుంది. అలాగా మనం ఇప్పుడు ఏదైనా గొంగళి పురుగును కానీ ఏదైనా ఇట్లా ముట్టుకొని చుట్టుకుపోతుంది, కాసేపు అయ్యాక ఓపెన్ చేసుకుని మళ్ళీ వెళ్తుంది. సో పాయింట్ ఏంటంటే ఇనీషియల్గా డిప్రెషన్ అన్నది న్యాచురల్. దెన్ మనకు వచ్చేసి ఆ నెక్స్ట్ స్టేజ్, ఓకే ఇది నేను ఐ హ్యావ్ టు లెర్న్ దిస్ యాజ్ ఎ లెసన్ అండ్ ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది ఆలోచించుకోవాలి. డిప్రెషన్ రాలేదనుకోండి, ఎప్పుడు ఎక్సైట్మెంట్ అనుకోండి, ఎప్పుడు గ్రేట్నెస్, ఎప్పుడు ఎక్సైట్మెంట్, త్వరగా మీరు అక్కడ ఆ పై నుంచి కింద పడతారు. అందుకని ఎప్పుడు కూడా డిప్రెషన్ ఆర్ మూడ్, హై మూడ్, లో మూడ్, హై మూడ్, లో మూడ్ ఈజ్ న్యాచురల్. మీకు ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఎడిక్ట్స్ అయ్యే వాళ్ళందరూ ఇదే ఫిలాసఫీలో ఎడిక్ట్ అవుతారు. ఒకసారి ఎప్పుడో సిగరెట్ తాగుతారు, లేదా ఒక డ్రగ్ ఏదో తీసుకుంటారు, లేదా మందు తాగుతారు. అప్పుడు సూపర్ స్పిన్ లాగా అబ్బా భలే ఉందే అని అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ నిరంతరం ప్రయత్నం ఏంటంటే అబ్బా భలే ఉందే అనే ఉండాలి, ఆ హై ఫీల్లో ఉండాలి అని ఉంటారు. ఎప్పుడూ ఆ హై ఫీల్లో ఉండలేరు, ఎప్పటికీ ఆ హై ఫీల్లోనే మీరు బ్రతకలేరు. మీరు హై ఫీల్లో ఉంటే పడి తీరాల్సిందే. మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండలేరు, నిద్ర వస్తుంది. ఎప్పుడు నిద్రపోతూ ఉండలేరు, యాక్టివ్ అవుతారు. సో ఎప్పుడూ హై కోసం ట్రై చేసిన వాళ్ళు ఇంకా డోస్ పెంచి, ఇంకా డోస్ పెంచి, ఇంకా డోస్ పెంచి మందుకు బానిసైపోయి ఇంకా 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 బానిసైపోతారు. కొంతమంది మందు తీసుకోకపోయినా వాళ్ళ మైండ్లోని ఆలోచనలో ఆ లాజిక్ ఇంకో లాజిక్, ఆ లాజిక్ ఇంకో లాజిక్, ఈ లాజిక్ ఇంకో లాజిక్, ఇలా వాళ్ళే లోపల ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. అందుకని డిప్రెషన్లోకి వెళుతున్నప్పుడే రియలైజ్ కావాలి, నాకెందుకు జరగకూడదు బాస్, నేనెందుకు మోసపోకూడదు, నాకు తెలిసిన వాళ్ళు ఎందుకు చావకూడదు, అదేంటది నేనేమైనా ఊడిపడ్డానా స్పెషల్గా? లేదు కదా, అందరికీ జరుగుతుంది కదా. జరిగితే బాధ ఉంది, ట్రూ, కానీ ఆ బాధ నుంచి నాకు ఏమీ రావట్లేదు, దానివల్ల నేను ఏదైనా బెటర్గా చేస్తాను. ఒక కపుల్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు చనిపోతే అలాగ యాక్సిడెంట్లో ఎవరు చనిపోకూడదని హైవేల దగ్గర నుంచుని వాళ్ళు హెల్మెట్స్ పంచిపెడుతున్నారు, సీట్ బెల్ట్లు వేసుకోమని ఇండికేట్ చేస్తున్నారు. అండ్ పిల్లలు ఉంటే పిల్లలకి సీట్లు, అంటే వాళ్ళు ఒళ్ళో పెట్టుకుని డ్రైవ్ చేయకుండా వాళ్ళ పిల్లలకి సీట్లు ఇస్తున్నారు. ఇలాగా మనం ఏదైనా దాని నుంచి నేర్చుకుని ఏదైనా గొప్పగా చేయొచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకెందుకు జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, అయ్యో నేను మోసపోయానే, అయ్యో నాకే ఇంత అన్యాయం జరిగిపోయింది అని ఎప్పుడూ నేను మాత్రమే మంచివాడిని, నాకు ఇలాంటివి జరగకూడదు అనే డిప్రెషన్లోకి వెళ్ళడం తప్పు. అండ్ ప్రేమలో ఓడిపోయినందుకు కానీ, మార్క్స్ రాలేదు, ఎందుకు రావు బాస్ మార్క్స్, అప్పుడప్పుడు నువ్వు అన్నీ చదువుండకపోవచ్చు, మార్క్స్ తక్కువ వస్తాయి, తప్పేంటి? అనుకున్నట్టుగా పొలం పెరగకపోవచ్చు, తప్పేంటి? ఎందుకు పెరగాలి అన్నిసార్లు నీకే? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలా మాట్లాడగానే నెక్స్ట్ ఇమీడియట్గా క్వశ్చన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఒకసారి అంటే తట్టుకుంటాం, 2 సార్లు అంటే తట్టుకుంటాం, 10 సార్లు అలాగే జరిగితే ఎవరైనా బాధపడతారు కదా అని. కరెక్టే, బాధపడు, మళ్ళీ ట్రై చేయి, 11 సార్లు ట్రై చేయి, 12 సార్లు ట్రై చేయి, నీ 100 సంవత్సరాలు ట్రై చేయాలి. అందుకే వచ్చా మీ లైఫ్లోకి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని డిప్రెషన్ వచ్చేసింది నాకు, నేను అనుకున్నది జరగలేదు, డిప్రెషన్ వచ్చేసింది, నేను అనుకున్నట్టుగా అవ్వలేదు, డిప్రెషన్ వచ్చింది, ఇది రాంగ్. ఇలా ఉండకూడదు. డిప్రెషన్ ఒక స్టేజ్ వరకు గుడ్, నిన్ను నువ్వు అనలైజ్ చేసుకుని అరే ఎక్కడ తప్పు చేశాను, బిజినెస్లో పెట్టాను మోసపోయాను, ఆమెను ప్రేమించాను మోసపోయాను, వాడిని ఇష్టపడ్డాను మోసపోయాను, ఇలాంటివి ఏమున్నా గుడ్, తెలుసుకున్నా తప్పైంది, మళ్ళీ పెరుగుతా, మళ్ళీ ఎదుగుతా, ఈసారి తెలివిగా బ్రతుకుతా. ఇది ఇంపార్టెంట్. చిన్న పిల్లవాడు నడుస్తున్నప్పుడు జారి పడితే వాడు అక్కడే ఏడుస్తూ కూర్చోడు, ఏడ్చాడు లేచాడు మళ్ళీ నడుస్తాడు. అది వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏజ్ పెద్దగా అయిపోయి పెద్ద లాజిక్లు అడ్డు చెప్తాం, మనమే తెలియని లాజిక్లు అడ్డు చెప్పి నాకేలా అయిపోయింది, నేను ఇలా అయిపోయానని చెప్పి మనమే తిట్టుకుంటూ ఉంటాం. యాక్చువల్గా జరిగింది అంతే, ఒకటేదో ట్రై చేసావు, అది కాలేదు, ఇంకో ట్రై చేయి, ఇంకా తెలివిగా ఆలోచించు, ఇంకొంచెం కష్టపడు. కష్టం మాత్రం పడకూడదు అనుకుంటే ఎలా అవుతుంది? కష్టపడాల్సిందే, ప్లాన్ చేయాల్సిందే, లాస్ట్ టైం చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాల్సిందే, ఇంకో ప్రయత్నం చేయాల్సిందే. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఆలోచించండి. డిప్రెషన్ వస్తుంది, ఎప్పుడైనా ఓడిపోతే పర్లేదు వస్తుంది, అయినా కూడా ఏం కాదు, నేను మళ్ళొకసారి ట్రై చేస్తాను, అందులోనే ఇరుక్కుపోను, అందులోనే ఉండిపోను. నా కాలుకి ఏదైనా అంటుకుంటే నేను నడుస్తూ వెళ్తుంటే కాలు ఎందులోనూ బురదలో పెట్టాను, అయ్యయ్యో నా కాలు బురదలో పెట్టానే అని అక్కడే కూర్చుని ఏడిస్తే వేస్ట్. కాలు బురదలో పెట్టావు, వెళ్ళావు, ఆ ప్యాంట్ షర్ట్ తీసి మార్చుకున్నావు, కాళ్ళు కడుక్కున్నావు, స్నానం చేసావు, మళ్ళీ ముందుకెళ్తావు. ఇది రియాలిటీ.
ఇలాగే ఉండాలి లైఫ్. అన్ని రెస్ట్రిక్షన్లు పెట్టుకుని మీకు మీరే డల్నెస్ అవ్వద్దు. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెయిల్ చేయండి, కింద మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా దీని గురించి చెప్తాను మీకు. ఎందుకంటే మన భారతదేశంలో డిప్రెషన్ లేని ప్రపంచంలో మనం పెరగాలి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ వర్త్ ఏంటి? ప్రతి వస్తువుకి మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళండి, ప్రతి వస్తువుకి ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ప్రైజ్ ట్యాగ్ పెడతారు, విలువ పెడతారు. ఆ వస్తువు యొక్క విలువ మీకు కూడా దేవుడు ఒక విలువ పెట్టే పంపించుంటాడు. ఆ విలువ ఏంటి? మీ విలువ ఎవరో ఒక అమ్మాయి వెనకాల పడిపోయి, ఆ అమ్మాయి పానీపూరి తిన్నా మీకు ఇష్టం ఉండిపోయి, ఆ అమ్మాయి ఏదో చాక్లెట్ తిన్నా కవర్ పడేస్తే ఆ కవర్లు మోసుకుని వెళ్ళిపోయి అబ్బా ప్రేమ అనుకుంటూ వెనకాల తిరిగే కుక్క పిల్లలాగా తిరగడం మీ సెల్ఫ్ వర్తా? ఆ అబ్బాయి ఎవడో స్టైల్గా బైక్ ఇలా తిప్పేసరికి వాడి వెంటపడ్డం మీ సెల్ఫ్ వర్తా? లేకపోతే మీ భార్య మిమ్మల్ని తిడుతున్నా, మీ భార్య మిమ్మల్ని అసహించుకుంటున్నా అలాగా మొద్దుగా ఉండడం మీ సెల్ఫ్ వర్తా? లేకపోతే మీ భర్త మిమ్మల్ని టార్చర్ పెడుతున్నా సరే భరిస్తూ అక్కడే ఉండడం మీ సెల్ఫ్ వర్తా? మీరు ఏమీ చేయకుండా అదే ఉద్యోగానికి 30 సంవత్సరాలు వెళ్తూ ఎదుగు బొదుగు లేకుండా ఉండడం మీ సెల్ఫ్ వర్తా? మీ వర్త్ ఏంటి అని తెలుసుకోవడం, మీ ప్రైజ్ ట్యాగ్, మీకంటూ ఒక విలువ ఉంటుంది కదా, ఆ విలువ ఏంటి అని తెలుసుకోవడం ప్రతి మనిషి జీవితం యొక్క లక్ష్యమై ఉండాలి. నా విలువ ఏంటి అన్నది తెలుసుకోగలిగితే మనం ఎంతకైనా ఎదగగలుగుతాం. ఎప్పుడైతే మన విలువ ఇంతే, నేను ఇంతే అండి, నేను వేస్ట్ అండి, నాకు బుర్ర పనిచేయదండి, నేను ఏమీ చేయలేనండి, నేను సాధించలేనండి, ఏది చేసుకున్నా సరే నేను ఏం చేయలేను బాస్, నేను ఇంతే బాస్, నేను వేస్ట్, నాకేందో ఏం కుదరదు, నాకేం గుర్తుండదు. మీ వర్త్ అంతేనా? మిమ్మల్ని మీరు డిసైడ్ చేసేసుకుంటున్నారా? మీ వర్త్ అంత చీప్ ఎందుకు చేసుకుంటున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆలోచించుకోవాలి మీరు. మీ విలువ ఏంటి? మీ విలువ పెంచుకోవాలంటే మీరు 3-4 విషయాలు వెంటనే వదిలిపెట్టాలి. ఫస్ట్ థింగ్, మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకోకూడదు. నేను వేస్ట్ కానరా, నాకు ఇంతేరా, నా బతికింతే, నా కర్మ ఇంతే, నేను ఏం చేసినా సక్సెస్ గాను, నా లైఫ్ ఇంతేరా, నేను నెగిటివ్గానే ఆలోచిస్తా, ఏందో పాజిటివ్ ఆలోచనలు రావు. ఇవన్నీ మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకుంటున్నట్టు. మీ మైండ్ సెట్ని మార్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీ జీవితంలో జరిగిన సర్కమ్స్టాన్సెస్ని ఒకటే తలుచుకుని బాధపడతారు. జీవితంలో ఒక చాప్టర్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసాము, ఆ లాస్ట్ చాప్టర్ గురించి భయపడి ఆలోచించి వరి అయితే ఏమీ రాదు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్ గురించి ఒక ఎస్టిమేట్ చేసుకోవాలి. నేను 100 పేజీల పుస్తకం రాసుకుంటే 2 పేజీలు ఏవో చెడ్డవి అయి ఉండొచ్చు, నా జీవితంలో ఏదో తప్పులు చేసి ఉండొచ్చు. నా మిగతా 90 పేజీల బయోగ్రఫీని ఎందుకు పాడు చేసుకుంటున్నాను? నా వర్త్ ఏంటి? రేపొద్దున నా జీవితాన్ని ఎవడైనా బుక్గా వేస్తే నేను ఏం చేశాను? ఎంతసేపు పాన్లు కట్టుకుంటూ కూర్చున్నాను, చెత్తబండలు దోశాను, లేకపోతే నేను ఏమీ చేయలేకపోయాను, ఎవరో తిడితే ఏడుస్తూ కూర్చున్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఏడుస్తూ కూర్చున్నాను. ఇంతేనా మీ సెల్ఫ్ ఎస్టీమ్? ఇంతేనా మీ సెల్ఫ్ వర్త్? మీ జీవితం యొక్క విలువ ఏంటి? ఇంతేనా? అలా ఉండిపోవడమేనా? కొద్దిగా ఒక్కసారైనా నా జీవితం యొక్క విలువని మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేయొచ్చా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటికీ గల కారణం మెంటల్ హెల్త్. మీ మైండ్ గనక హెల్తీగా లేకపోతే మీ విలువ పడిపోతూ ఉంటుంది. ఎవడో ఏదో మాట అన్నాడు, ఇంకా అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఎవరో ఏదో చిన్నప్పుడు ఎప్పుడో తప్పు జరిగిపోతుంది, నేను ఆ భయంలోనే ఉండిపోయాను, మా నాన్న ఇట్లా చేసాడు, మా అమ్మ ఇట్లా చేసింది, మా తాత ఇట్లా చేశాడు, మా నాన్నమ్మ ఇట్లా చేశాడు, మా బాస్ ఇట్లా తిట్టాడు, కోవిడ్ టైంలో ఇట్లా అయింది. ఇలా ఏవేవో మనకి తెలియనివి ఎప్పుడో జరిగిపోయినవి మైండ్లో ఎక్కించుకుని మీ విలువని మీరే పడేసుకుంటున్నారు. ఏంటి ఇంత చిన్న చిన్న వాటికి మీరు ఆలోచిస్తున్నారా? ఇంత చిన్న విషయం గురించి నేను ఇక్కడ స్టక్ అయిపోయానా? ఒక రైతు ₹1,00,000 అప్పు ఉందని సూసైడ్ చేసుకున్నాడు. ఒక అతను 500 కోట్లు ఎగ్గొట్టి హ్యాపీగా లండన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏది వర్త్? మీ విలువ ఏంటి? ₹1,00,000 కూడా సాల్వ్ చేయలేని, ₹1,00,000 ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానా? నా విలువ అంతేనా? నా విలువ నెలకు 1,00,000 కూడా సంపాదించలేని బ్రతుకు నేను బ్రతుకుతున్నానా? నేను దీని నుంచి బయటపడాలి, నేను దీని నుంచి ఎదగాలి అనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకంటూ ఒక విలువ ఉంటుంది కదా, ఆ విలువకి తగ్గ ఎదుగుదల మీకు ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు లేదో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను.
అది మీ లైఫ్లో ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది దాటి బయటకు వస్తే మీరు ఎదగలుగుతారు. నెంబర్ 1 వచ్చేసి కంఫర్ట్ జోన్. నేను అన్నీ నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడితేనే, ఎవడైనా వచ్చి నాకు సహాయం చేసేస్తేనే, గవర్నమెంట్ సహాయం చేసేస్తేనే, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తేనే, లేకపోతే నాకు ఎవరైనా తాత ముత్తాతల ఆస్తి ఇస్తేనే, ఇలా ఉంటేనే నేను బాగుపడతాను, ఇలా ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయరండి, నన్ను ఎవ్వరు ఎంకరేజ్ చేయరండి అంటున్నామంటే అదే మీ ఓటమికి మీ విలువని తగ్గించేసి మీ వర్త్ 10 రూపాయలు 15 రూపాయలు కూరగాయల బేరంలాగా మారిపోతుంది. అందుకని మీరు మీ విలువని పెంచాలి అంటే ఫస్ట్ ఎవ్వడు రాడు నా సహాయానికి, నాకు నేనే ఉన్నాను, నాకు నేనే చేసుకోవాలి అనేది నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ ప్లీజర్. అంటే మనుషుల్ని అందరూ నిన్ను మంచి అనుకోవాలి, అందరూ నిన్ను ఆహా మంచివాడు అని అనుకోవాలి అని బ్రతకడం చూసారా, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ ఎవర్ డూ టు యువర్ సెల్ఫ్. అందరికీ ఎప్పుడూ మంచి కాలేము. యేసు ప్రభువుని సిలువేశారు, శ్రీరామచంద్రుని తిట్టారు, అల్లాని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇలాగ ఎవరినైనా తిట్టేవాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. అలాంటివి పట్టించుకోకూడదు. మనం అలాంటి విషయాలని, ఎవరైనా తిడుతున్న విషయాలని మనం తీసుకోకూడదు. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఓకే, ఎవరైనా మీకు కన్స్ట్రక్టివ్గా ఇలా చేయరా అని చెప్తే ఓకే. కానీ తిడుతున్నప్పుడు మా నాన్న ఇట్లా అంటాడు, నేను వేస్ట్ అంటాడు, నేను అంటాడు, అవన్నీ నెత్తికి ఎక్కించుకోకూడదు ఎప్పటికీ. వెరీ ఇంపార్టెంట్. తర్వాత అన్నిటికంటే బలమైనది, ఎంత నెగిటివ్ పీపుల్కి మీరు ఊగులాడుతూ ఉంటారో, మీ బ్రెయిన్లో ఎంత బరువు పెంచుకుంటూ ఉంటారో అంత మీరు ఒత్తుకుపోతారు కిందకి, మీ విలువ అంత పడిపోతుంది. ఎప్పుడైతే మీ ఆలోచన వికసిస్తుందో, ఈ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో అప్పుడే మీ విలువ పెరుగుతుంది. అలాంటి నెగిటివిటీ నుంచి మీరు బయటకు రావాలి అంటే మీ మైండ్లో ఉన్న చెత్తని చాలా సేపు కూర్చోబెట్టి క్లియర్ చేయాలి. దసరాకి దివాళీకి ఇల్లు క్లియర్ చేసుకుంటారు కదా, ఆ టైప్లో మీరు ఈ దివాళీకి మీరు చేయాల్సింది ఏంటంటే మీ మైండ్లో ఉండే చెత్తని తీసి బయటపడేయాలి. ఎంత చెత్త ఆలోచిస్తున్నా, నేను ఏదైనా ఆలోచిస్తే దాంతో నాకు డబ్బన్నా రావాలి, ఆనందమన్నా రావాలి, ఈ రెండు లేకపోతే నేను దాని గురించి ఆలోచించను అని మీరు మైండ్లో పెట్టుకోండి, మీరు చాలా ఎదగబోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మీరు వెల్కమ్ చెప్పినట్టు అవుతుంది. ఇతరులు 30th పేజీలో ఉండొచ్చు, మీరు మీ లైఫ్లో 2nd చాప్టర్లో ఉండుండొచ్చు, వాళ్ళు 15th చాప్టర్లో ఉండుండొచ్చు. ఇతరులు వేరే సిచ్యువేషన్స్లో ఉండుండొచ్చు, మీ సిచ్యువేషన్స్ వేరే అయి ఉండొచ్చు. అలా రాంగ్ కంపారిజన్స్ ఎప్పుడూ చేయకూడదు. అలా కంపేర్ చేసుకుని వాడు సార్ నాతో పాటు షాప్ పెట్టిండు, వాడు ఎదిగిపోయింది సార్, నేను అసలు ఎదగలేదు సార్, నా బతికెందుకు ఇట్లా ఉండిపోయింది అని చాలామంది వస్తారు మా దగ్గరికి. మీ బ్రతుకు ఎందుకు అలా ఉండిపోయిందంటే మీ జీవితం అంతా మీరు వాళ్ళ మీద ఫోకస్ చేశారు. మీ మీద, మీ ఎదుగుదల మీద, మీ ఇంప్రూవ్మెంట్ మీద మీరు ఫోకస్ చేయట్లేదు. లేదే చేస్తున్నాను సార్ చెయ్యట్లేదు. చేస్తే మీకు వాడు కనిపించేవాడే కాదు. సో జీవితంలో ఎప్పుడైనా సరే మీ ఎదుగుదల, మీ ఇంప్రూవ్మెంట్, మీ ప్రైజ్ ట్యాగ్ పెంచుకునేది ఏం చెయ్యొచ్చు. ఈ ప్రైజ్ ట్యాగ్ అంటే మీ విలువ అనగానే డబ్బు రూపంలో కాదు, చాలా రూపంలో ఉంటుంది. ఎమోషనల్ రూపంలో, ఎమోషనల్ ప్రైజ్ ట్యాగ్ ఉంటుంది. చిన్న కష్టం ఇచ్చి చూస్తాడు, కాలుకు దెబ్బ తగలగానే అయ్యో నా జీవితం అయిపోయిందో, అయ్యో నేను ఇంత కష్టాలు వచ్చేసాను, నేను కాలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే నన్ను చూడ్డానికి చుట్టాలు ఎవరు రాలేదు అని చెప్పి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు నన్ను చూడనీకి వచ్చినావా, నాకు ఇంత అయితే నువ్వు చూడనీకి వచ్చినావా అని గొడవ. ఎందుకు ఇంత పిచ్చిలో బ్రతుకుతుంటారు చాలామంది నాకు అర్థం కాదు. వాడెవడో చూడ్డానికి రాలేకపోతే నీ విలువ లేనట్టు, అడిగేం లాభం, అడిగి వేస్ట్. ఎవరైనా మీ మామ, అత్త, వీళ్ళెవరైనా మిమ్మల్ని సడ్డకుడు, కాక వీళ్ళెవరు రాలేదు, చూడలేదు అంటే నీ విలువ లేదు. బతిమలాడకు, సెల్ఫ్ ఎస్టీమ్ పోగొట్టుకోకు. నీ హస్బెండ్ నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అంటే నీ విలువ తగ్గిపోయింది అక్కడ. నీ విలువ పెంచుకునే పని చేయాలి. నీ భార్య నిన్ను కాఫీ ఇవ్వడానికి కూడా విసుక్కుంటోంది అంటే నీ విలువ లేదు. నీ విలువ పెంచుకునే పని చేయాలి. వాళ్ళ మీద అసహ్యం పెంచుకోకూడదు. విలువ, నీ విలువ పెంచుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ విలువ పెంచుకుంటూ పోతావో ఆటోమేటిక్గా అన్నీ దగ్గరకు వస్తాయి. ఒక గుడిలో ఒక విగ్రహం, భగవంతుడు అనే స్వరూపం విలువ ఎంత ఎత్తు అంటే అందరూ గుడికి వస్తారు.
స్వామి లేచి నడుచుకుంటూ వెళ్ళి నిద్రలేరా అని ఎవరిని లేపడు. ఆయన్ని నిద్రలేదు. విలువ పెంచుకో. భగవత్ స్వరూపం చూపించే మార్గమే అది. నువ్వు నీ విలువని పెంచుకున్నప్పుడు, నువ్వు నీ మానసిక ఎదుగుదలని పెంచినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరకు వస్తాయి. అందరూ నిన్ను ప్రేమిస్తారు, అందరూ నిన్ను ఇష్టపడతారు అన్నది ఇంపార్టెంట్. నువ్వు దేవుడి వైపోయావో, నువ్వు దేవుడి కంటే గ్రేట్ అనో కాదు ఇక్కడ మీనింగ్. నీ విలువ పెరిగినప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు. విలువ లేనప్పుడు నువ్వు బతికినాడుకుంటూ ఉండాలి, నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని వెనకబడుతున్నావు అంటే నీకు విలువ లేనట్టు. నువ్వు గొప్పగా ఉన్నావు అనుకో, వెంటబడి ప్రేమిస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎవ్వరికీ చెప్పుకోకు. ఇది చాలా ఇంపార్టెంట్ నీ విలువ పెరగడానికి. చెప్పావా నీ కష్టము, నిన్ను చులకనగా చూసేస్తారు. నీకు అయ్యో నీకు 10 లక్షలు కష్టం ఉందా, కమాన్ నేను ఇస్తాను 50 లక్షలు అని ఎవడు ఇవ్వడు. ఇంకా నవ్వుతాడు, అమ్మో ఇటు 10 లక్షలు కష్టం ఉందన్నాడు, ఎప్పుడొచ్చినా అప్పడుగుతాడు రా బాబు అని తప్పించుకుని తిరుగుతారు. నీ విలువ పెరిగేదాకా నోరు మూసుకుని ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఎప్పుడైతే నిశ్శబ్దంగా నీ మైండ్ ఉంటుందో అప్పుడు చాలా సమస్యలు తీరిపోతాయి, చాలా ఐడియాలు వస్తాయి, చాలా నీ వర్త్ పెరుగుతుంది. నీ విలువ పెరగాలి అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్గా చిన్న వాటికి భయం పడిపోయి, చిన్న వాటికి వరి అయిపోయి, చిన్న వాటికి యాంగ్షియస్ అయిపోయి నేను గెలుస్తానో లేదో అనే భయం పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్. నీ వర్త్ పెరగాలి అంటే, నీ ప్రైజ్ ట్యాగ్ పెరగాలి, నీ విలువ పెరగాలి అంటే గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా హెల్తీగా ఉంటావో నీ విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నీ జీవితంలో నీ కోసం అంటూ 1 గంట జిమ్ చేయకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే, యోగా చేయకపోతే నీకు విలువ లేనట్టే లెక్క. నీ జీవితంలో నీ ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నావు, దట్ ఈజ్ యువర్ సెల్ఫ్ వర్త్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నీ ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు నీ స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలి. నువ్వు ఏం చేస్తే నీ దగ్గరికి జనాలు వస్తారు, నీ దగ్గరికి వచ్చి నీ సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ తీసుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యగలవు, నీకంటూ ఆ స్పెషల్ టాలెంట్ ఏంటి, ఇది గనక తెలిస్తే నీ సెల్ఫ్ వర్త్ అమాంతం పెరుగుతుంది. ఆఫీస్లో నీకంటూ స్పెషాలిటీ ఏంటి, ఆఫీస్లో నువ్వు లేకపోతే ఈ పని జరగదు అనే స్పెషాలిటీ ఏంటి, అలాంటి వర్త్ పెంచుకో. ఒక్కసారి సరదాగా ట్రై చేయి. నా వర్త్ ఏంటి, నేను ఈ సంవత్సరం అట్లీస్ట్ ఒక 20 పుస్తకాలు చదవగలనా, నా వర్త్ ఏంటి, ఈ సంవత్సరం అట్లీస్ట్ నేను ఒక ఎవ్రీడే ఒక 5 కిలోమీటర్స్ రన్ చేయగలనా, అట్లీస్ట్ నేను ఒక 10 కేజీలు వెయిట్ అన్నా లిఫ్ట్ చేయగలనా, అట్లీస్ట్ నా వైఫ్ని నేను హ్యాపీగా ఉంచగలనా, అట్లీస్ట్ నా భర్తతో నేను నవ్వుతూ మాట్లాడగలనా, అట్లీస్ట్ వాళ్ళ అమ్మా నాన్నని నేను సరిగ్గా చూసుకోగలనా, అట్లీస్ట్ మా అత్త మామల్ని సరిగ్గా చూసుకోగలనా, నా ఫ్యామిలీ నా చుట్టూ వాళ్ళు నన్ను ప్రేమించేలా చేసుకోగలనా. నీ వర్త్ ఏంటి, ఎందులో ఎదగగలవు, ఎందులో పెంచగలవు, ఇది ఒక్కసారి ఆలోచించుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. మీరు మీ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలి అంటే ఇంకా నేను ఇలా చెప్తూ పోతే బోలెడు విషయాలు ఉంటాయి, కానీ మీకంటూ ఒక ట్యాగ్ ఉంటుంది. మీకంటూ ఆ ట్యాగ్ని మీరు నలిపేస్తున్నారు, చింపేస్తున్నారు. ఆ ప్రైజ్ ట్యాగ్ మీ విలువ. ఎవడో మీ విలువని తినేస్తూ ఉంటే ఆ విలువని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని 10 రూపాయల టిష్యూ పేపర్లా వాడుకుంటున్నారా, మిమ్మల్ని 2000 నోట్లాగా చూస్తున్నారా అన్నది మీ చేతుల్లో ఉంటుంది. మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు, అందరినీ జోక్ చేస్తూ తిట్లు తినేలా చేసుకున్నారా, మీ వర్త్ అక్కడే ఉండిపోతుంది. మీరు ఎదుగుతున్నారా, మీ వర్త్ పెరుగుతుంటుంది. దీని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేసి చెప్తాను. మీరు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కింద కామెంట్స్లో కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా నేను ఇంకొన్ని మంచి వీడియోస్ మీకోసం చేస్తాను. అండ్ మీకు డౌట్ ఉంటే, మీకు భయం ఉంటే, మీకు ఫియర్ ఉంటే, వరి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి. నేను దాని గురించి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరందరూ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. అట్లీస్ట్ 1 స్టెప్ ముందుకు వేసే ప్రయత్నం చేయండి. మీ విలువను పెంచుకోండి. మీరందరూ విలువ పెరిగితే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. మన వీడియో చూసి, సునీత మీడియాలో వచ్చిన మన మోటివేషనల్ వీడియోస్ అన్నీ చూసి నేనేదో లైఫ్ చేంజ్ చేసేస్తానేమో అని కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు. ఈ కాల్స్ చేస్తున్న వాళ్ళలో ఎంతోమంది నా దగ్గర ఏదైనా పేమెంట్ చేసేసి కోర్సులు ఏమైనా నేర్చేసుకుందామా అనే తొందరలో ఉంటున్నారు. నో, నేనేది మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికో లేకపోతే మనీ కోసమో చేయట్లేదు. సునీత మీడియాలో ఈ మోటివేషనల్ వీడియోస్ అన్నీ మీ బెనిఫిట్ కోసం. మీరు నిజంగా మీ లైఫ్లో ఏదైనా చేంజ్ కావాలి అనుకుంటే ముందు నా వీడియోస్ అన్ని చూసి అట్లీస్ట్ 1-2 అడుగులైనా ముందుకు వేసి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఫాలో కాలేకపోతే, నేను చెప్పిన వీడియోలు చూసి మీరు 1% కూడా మారలేకపోతే, దెన్ నేను మీ వర్త్ కాదు, మీరు నన్ను వదిలేయచ్చు.
సో నా వీడియోలు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు నా వీడియో చూసి కనెక్ట్ అయితే అట్లీస్ట్ 1 or 2 స్టెప్స్ అయినా ముందుకు వెయ్యండి. అట్లీస్ట్ కొన్ని అన్నా నేను చెప్పిన పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయండి. నేను చెప్పిన ప్రతి వీడియోలో ప్రాబ్లం చెప్తున్నాను, ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా చెప్తున్నాను. సో సొల్యూషన్ని మీరు ట్రై చేయకపోతే మీరు ఎంతసేపటికి వీడియో చూశారు బాగుంది అంటారు, కానీ మీ లైఫ్లో డెవలప్మెంట్ రాదు. నా ఉద్దేశంలో మీరు డెవలప్ కావాలి, మీరు గ్రేట్ అవ్వాలి, మీరు గ్రేట్ అయి నాకు స్వీట్ బాక్స్ తెచ్చేయాలి. అంత మీరు సక్సెస్ పొందినప్పుడు ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. నా సిన్సియర్ ఎఫర్ట్ ఏంటంటే మీరందరూ నేను చేసిన వీడియోలో చూసి అట్లీస్ట్ 1 పాయింట్ మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అంటే అట్లీస్ట్ ఫర్ 1 మంత్ పొద్దున్న లేచి ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు వాటర్ తాగేటప్పుడు ఇలాంటి వాటర్ కాదు, నేను వేడి చేసుకునే వాటర్ తాగుతాను అని మీరు అట్లీస్ట్ కొంచెమైనా మీ లైఫ్లో చేంజ్ తీసుకొస్తే దెన్ నా వీడియోస్ వర్త్ మీకు తెలుస్తుంది, మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మిమ్మల్ని మీరు చెంపదెబ్బ కొట్టుకోవడం. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలామందికి అర్థం కానిది. పంచింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కొట్టుకుంటున్నారు, మిమ్మల్ని మీరు కత్తితో పొడుచుకుంటున్నారు, అది తెలియట్లేదు. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో చాలామంది అది దేవుడి వరం అనుకోవాలో దేవుడి శాపం అనుకోవాలో, నేను ఎంతోమంది ప్రాబ్లమ్స్ని వింటూ ఉంటాను. నా తరఫున చెప్పి సొల్యూషన్ వస్తుందో రాదో కానీ ఎంతోమంది సమస్యలు నాకు తెలుస్తూ ఉంటాయి. ఆ అడ్వాంటేజ్తో చెప్తున్నాను మీకు. ఎంతమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏంటి సమస్య అని అడగగానే నా చిన్నప్పుడు సార్, అప్పుడెప్పుడో జరిగింది సార్, ఇంకా అంతకు ముందు ఎప్పుడో జరిగింది సార్, నా భార్య ఎట్లా ఉండేది సార్, నా భర్త ఇట్లా ఉండేది సార్, మా నాన్న ఎట్లా ఉండేది సార్, నేను చిన్నప్పుడు చదువుకోలేదు సార్, ఎప్పటివో విషయాలు ఇప్పటికీ తలుచుకుని బాధపడుతున్నారు. ఫస్ట్ స్టెప్, మీరు గనక నిజంగా ఈ ఇంటర్నెట్ ద్వారా, ఈ ఇంటర్నెట్కి మీరు వీడియోలు చూసిన ద్వారా మీరు ఏమన్నా బాగుపడాలంటే నెంబర్ 1 స్టెప్, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించను అని గనక ఫిక్స్ అయితే మీకు ఏ వీడియోలతో పని లేదు, ఏ మోటివేషన్తో పని లేదు. వెరీ ఇంపార్టెంట్, మీ జీవితంలో మిమ్మల్ని మీరు పొడుచుకోకండి, మిమ్మల్ని మీరు చంపుకోకండి, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోకండి. ఫస్ట్ స్టెప్ పంచింగ్ యువర్ సెల్ఫ్లో మిమ్మల్ని మీరు పంచ్ కొట్టుకోకుండా ఉండాలి అంటే అప్పుడు యాక్చువల్లీ మా చిన్నప్పుడు మా నాన్న ఇట్లా చేసే, నా భార్య అప్పుడు మోసం చేసింది, 2021లో సార్ నాకు కోవిడ్ వచ్చినప్పుడు సార్, అయిపోయిన వాటి గురించి ఇంకెన్ని రోజులు బాధపడతారు, ఇది ఎప్పుడు మారుతాం మనము, ఎప్పుడు అర్థం చేసుకుంటాము అని ఒక్కసారి మీకు మెలకు వస్తే మీ జీవితం మారిపోవడానికి ఫస్ట్ స్టెప్ అది. అయిపోయినది అయిపోయింది, ఇప్పుడు నుంచి నేనేమన్నా మారగలనా? ఇది పంచింగ్ యువర్ సెల్ఫ్లో ఫస్ట్ స్టెప్. మిమ్మల్ని మీరు కొట్టుకోకండి, మిమ్మల్ని మీరు చెంపదెబ్బలు వేసుకోకండి, మిమ్మల్ని మీరు పొడుచుకోకండి. వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి చాలామంది ప్రాబ్లం దగ్గర ఆగిపోతారు. నాకు ఇలా సమస్య వచ్చింది, నేను భయం వేస్తుందండి, యాంగ్జైటీలో ఉంటానండి, నాకు ఫియర్ ఉంటుందండి, తర్వాత ఏం చేస్తున్నావు అన్నది చాలా మటుకు ఇగ్నోర్ చేసేస్తారు. నేను అంటాను, ఈ రోజైనా అట్లీస్ట్ టుడే స్టార్ట్ దిస్. నేను ప్రాబ్లం గురించి కంటే సొల్యూషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నా దగ్గర 5,000 లేవు అని 100 రోజులు అనుకున్నా నా దగ్గర 5,000 లేవు. 5,000 ఎలా సంపాదించాలి అనుకున్న రోజున 5,000 సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. అది చేస్తారా చేయరా మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ముందైతే మార్గము సైడ్ అయితే దృష్టి పెట్టాలి కదా, అటు సైడ్కి అట్లీస్ట్ మీ మనసు తిరగాలి కదా. నేను డిప్రెషన్లో ఉంటాను, నేను డల్నెస్లో ఉంటాను, నాకు ఓసిడి ఉంది, నాకు భయం ఉంది, నాకు యాంగ్జైటీ ఉంది. దాన్ని దగ్గర ఆగిపోయి కూర్చోకండి, దాన్ని దాటి బయటికి రండి. సో మిమ్మల్ని మీరు పొడుచుకుంటూ, మిమ్మల్ని మీరు పంచ్ చేసుకుంటూ, పంచింగ్ యువర్ సెల్ఫ్లో సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రాబ్లం దగ్గర కూర్చుండిపోకండి. డోంట్ సిట్ ఎట్ ద ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటి, నా దగ్గర సమస్య వస్తే సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తే దీని నుంచి బయటపడతాను, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మనకి లింక్డ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నాకు ప్రాబ్లం అర్థమైంది, సొల్యూషన్ నాకు ఇన్ని రకాలుగా ఉన్నాయి. నాకు ఒకడు అలా చెప్పాడు, ఒకడు ఇలా చెప్పాడు, ఆ లైఫ్ కోచ్ దగ్గరికి వెళ్తే ఇంకోలా అన్నాడు, ఈ లైఫ్ కోచ్ దగ్గరికి వెళ్తే ఇంకోలా చెప్పాడు, నేను మోటివేషనల్కి వెళ్ళాను, ఇంకోటి ఏదో చేశాను, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అవన్నీ మిమ్మల్ని సాల్వ్ చేయవు, మీకు ఒక దారి చూపిస్తాయి.
చెయ్యాల్సింది, వెళ్ళాల్సింది, ఆ మార్గం గుండా ట్రావెల్ చేయాల్సింది మీరే. ఇది ఎవరు చెప్పినా నిజం, ఇది జర్నీ చేయాల్సింది మీరే. మిమ్మల్ని మోటివేట్ చేయడానికో లేకపోతే లేదు దారి ఉంది అని చెప్పడానికో మాలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి, కానీ ధైర్యం చేసి అడుగు ముందుకు వేయాల్సింది మీరే. సో పంచింగ్ యువర్ సెల్ఫ్లో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు అడుగు వేయండి ముందుకి. ఎందుకు కాదో చూస్తాను, మీరు అడుగు వేయండి. చెయ్యగలను అనే ఒక సంకల్పం పెట్టుకోండి. పంచింగ్ యువర్ సెల్ఫ్లో ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, డెసిషన్ తీసుకోలేకపోవడం. రేపటి నుంచి పొద్దునే నిద్రలేచి నేను కరెక్ట్గా హెల్త్ టిప్స్ ఫాలో అయితే నాకు ఆరోగ్యం వస్తుంది అని తెలుసు, అయినా కూడా పొద్దున లేవం. దీన్ని సెల్ఫ్ పంచింగ్ అంటారు. మిమ్మల్ని మీరు పొడుచుకోవడం, కొట్టుకోవడం, మిమ్మల్ని మీరు చంపదబ్బేసుకోవడం అంటే ఇదే. నాకు తెలుసు సమస్య, నాకు తెలుసు సొల్యూషన్, కానీ నేను చెయ్యను అంటే దానికి మూర్ఖత్వం అని పేరు పెట్టాల్సి వస్తుంది. అందుకని ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏం చేస్తున్నారు దాని గురించి మీరు దిగి అడుగు వెయ్యండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సొల్యూషన్ తీసుకుని డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉండండి. ఏ డెసిషన్ తీసుకున్నా ఇక్కడే నాకు మొక్కులు, దేవతలు, దేవుళ్ళు యూజ్ అవుతారు. ఏంటంటే ఒక దేవతకు మొక్కుకోండి, నేను పొద్దున 5K లేస్తాను. అది శాపం పెట్టినట్టయినా సరే మీరు పొద్దునే మొక్కుకుని లేవండి. అలా ఎప్పుడైతే మీ బాడీని ట్రైన్ చేసుకోగలుగుతారో, అందుకే దేవుళ్ళను ఉపయోగించుకోవాలి, అందుకే దేవుళ్ళ శక్తిని వాడుకోవాలి. మనం ఎలా తెలుసా దేవతా దేవశక్తులను వాడుకునేది? మీరు ఆ దేవతకు అర్పించి నేను పొద్దునే లేస్తాను, నేను రేపటి నుంచి స్వీట్లు తినను, నేను రేపటి నుంచి షుగర్కి అడిక్ట్ కాను, ఆల్కహాల్కి అడిక్ట్ కాను అని దేవుళ్ళకి ఇచ్చేయండి. అలా మీరు గనక డెసిషన్ తీసుకుని సొల్యూషన్ వైపు అడుగు వేస్తే ఐ థింక్ మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. విత్ ఇన్ నో టైం మీరు నాకు క్లాస్ పీకుతారు, అంత స్టేజ్కి వెళ్తారు మీరు. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటికంటే మూల పదార్థము మీ కంఫర్ట్ జోన్ విత్ ఫియర్. భయం, ఏంటో తెలియని భయం, ఏమైపోతుందని భయం. చూస్తూ 40 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా హార్డ్లీ ట్రై చేసుకుంటే మీరు 20 సంవత్సరాలు, అంతకు మించి మీ లైఫ్లో పోయేదేమీ లేదు. ఇప్పటికన్నా భయాన్ని వదిలి ముందుకు వెళ్ళకపోతే జీవితం అయిపోతుంది మిత్రమా. ఇంకెన్ని రోజులు అక్కడ కూర్చుని ఉంటారు? మిమ్మల్ని మీరు ఎన్ని రోజులు పనిష్ చేసుకుంటారు? దీన్ని దాటి బయటకు రావాలి, దీన్ని దాటి మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఆ పిచ్చి భయాన్ని, మీ మనసులో మీరు ఊహించుకుంటున్న భయాన్ని, కుక్క కరుస్తుందేమో, నాకు జాబ్ రాదేమో, నేను బిజినెస్ ఫెయిల్ అయిపోతానేమో, ఇంకా అవ్వలేదు, ఆ ఏమో గురించి మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఏదైనా జరిగిపోతుందేమో, నాకు ఈ ఫ్యామిలీలో ఇంత గొడవలు అవుతున్నాయి, నేను డైవర్స్ ఇస్తే నన్ను సొసైటీ ఏమనుకుంటుందేమో, ఎందుకు అలాగా ఎప్పుడో జరగబోయే దాని గురించి బాధపడుతూ భయపడుతూ ఎన్ని రోజులు బ్రతికేద్దామని? అలా బ్రతికినా వేస్టే. అందుకని మీరు ఆ భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఎంచుకోండి. బీ బ్రేవ్. ఏమీ కాదు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నలుగురు చూస్తారు, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అనే భయమే మన ఆపేస్తుంది. ఎవడేమన్నా అనుకొని మీ మార్గము కరెక్ట్ అయితే, మీ మనసు మంచిదైతే, మీరు ధర్మ మార్గంలో ఉంటే ఎవడేమన్నా అనుకొని వెళ్ళిపోవచ్చు ముందుకి. సో అందుకని ధైర్యం చెయ్యండి. ఏ సమస్యకైనా జస్ట్ ఆ ధైర్యంలోనే ఉంటుంది మ్యాజిక్ అంతా. ఒక అతను దెయ్యాలంటే భయపడతాడు, చాలా భయపడతాడు. ఒకరోజు ధైర్యం చేసి వెళ్ళి శ్మశానంలో కూర్చున్నాక రాత్రంతా గడిపేశాక తెలిసింది, చల్లగాలులు, సడన్గా శబ్దాలు, నక్కలరుపులు తప్పితే ఇక్కడ ఏం లేదురా భయపడ్డానికి అని. ఒకసారి వెళితే కదా తెలిసేది, ఒకసారి చేస్తేనే కదా దాని గురించి తెలిసేది. ఒకసారి ఆ భయాన్ని ఫేస్ చేస్తేనే కదా. నాకు కుక్క అంటే భయం, బిస్కెట్ వేస్తే తోకాడించుకునే కుక్కకు కూడా భయపడతానా అనే ఒక ధైర్యం మీకు వస్తుంది. సో ఫేస్ ఇట్, డామెట్. ఏమీ కాదు, ఫేస్ చెయ్యండి. ఆ ఫేస్ చేసేటప్పుడు మీకు ఒక బుద్ధి ఇచ్చాడు దేవుడు, ఆ బుద్ధిని వాడండి, తెలివిగా దిగండి. మిమ్మల్ని మీరు ఎన్ని రోజులు కొట్టుతారు, ఎన్ని రోజులు చంపుకుంటారు, ఎన్ని రోజులు పంచ్ చేసుకుంటారు. స్టాప్ పంచింగ్ యువర్ సెల్ఫ్. వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ గిల్ట్ మళ్ళీ బ్రతకండి. ఎప్పుడో చేసిన తప్పు, అప్పుడెప్పుడో జరిగిపోయిన ప్రాబ్లము, మా ఆయన ఇలా అనేవాడు, మా నాన్న ఇట్లా అనేటోడు, నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు వేస్ట్ గాడివిరా అని తిట్టేటోడు. ఎవరెవరో ఎన్నెన్నో తిట్టినవన్నీ ఈరోజు మిమ్మల్ని మీరు తిట్టుకుంటారెందుకు? ఆ గిల్ట్ నుంచి బయటకు రండి. ఎప్పుడో జరిగిపోయిన తప్పు, ఎప్పుడో చేసేసిన మిస్టేక్, ఎప్పుడో అయిపోయిన పొరపాటు
చేయి జారిపోయిన జీవితం మీకు మళ్ళీ వెనక్కి రాదు. దాన్నే మళ్ళీ టేప్ రికార్డర్ లాగా మీరు ప్లే చేసుకోవద్దు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, మా పిన్ని నన్ను ఇట్లా తిడతాడు సార్, మా నాన్న ఇట్లా తిడతాడు సార్, మా అంకుల్ ఇట్లా తిడతాడు సార్, నేను ఎప్పటికీ చేతగాని వాడినా సార్. వాళ్ళు తిట్టేశారు, అయిపోయింది. నువ్వు మళ్ళీ అదే ప్లే చేసుకుంటున్నావు. ఎన్ని రోజులు ప్లే చేస్తావు? ఎన్ని రోజులు అదే తిట్లు నీ మనసులో నిన్ను నువ్వు తిట్టుకుంటావు? దాని నుంచి బయటపడు. డోంట్ పంచ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కత్తితో పొడుచుకోకు. కమాన్ మిత్రమా, లే అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి డైలీ. వెరీ ఇంపార్టెంట్. నన్ను నేను తిట్టుకోను, నన్ను నేను హింసించుకోను, నన్ను నేను బాధ పెట్టుకోను. ఎవడో అన్న మాటకి వాడి జీవితాన్ని కూడా నేనే ఎందుకు బ్రతకాలి? నేను వాడి జీవితాన్ని బ్రతకను, నా జీవితాన్ని నేను బ్రతుకుతాను. నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, దొబ్బుగా ఉన్నావు, ఏమన్నా సరే వాళ్ళ జీవితం వాళ్ళు మంచిగా అంటున్నారు, నా జీవితాన్ని నేను ఎందుకు పాడు చేసుకుంటాను అన్నది వెరీ ఫండమెంటల్ ఇంపార్టెంట్. ఇది దాటి బయటకు వచ్చేసామంటే యు ఆర్ అవుట్ ఆఫ్ షాకిల్స్, అవుట్ ఆఫ్ డేంజర్, అవుట్ ఆఫ్ భయం, అవుట్ ఆఫ్ ఫియర్. దీన్ని దాటి బయటకు వెళ్తే యు ఆర్ విక్టోరియస్, గ్రేట్ గై. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఒక మిస్టేక్ తెలిసాక దాన్ని ఒప్పుకోవడం రావాలి. మీరు చేత కాకుండా ఉండి అప్పుడు మా నాన్న చేసి ఉంటే బాగుండే, అప్పుడు నా భార్య ఇట్లా ఉండుంటే బాగుండే, నేను ఆ సెకండ్ పెళ్లి చేసుకోకపోయింటే బాగుండే, బిజినెస్లో వాడిని నమ్మకపోయింటే బాగుండే. నో, తప్పు జరిగింది, నువ్వు సరిగ్గా లేదు, నువ్వు మీ నాన్న నేను తిడుతున్నాడంటే నువ్వు చేతగాని వాళ్ళ ఉన్నావేమో. ఎందుకు ఒప్పుకోలేము? దాన్ని ఒప్పుకుని దాన్ని నేను ఎలా మార్చగలను? ఇన్ని రోజులు నా జీవితాన్ని 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు నా జీవితాన్ని వేస్ట్ చేశాను, పోనీ ఇప్పుడు నుంచి మాత్రం నేను మారతాను, అందరికీ నా వర్త్ ఏంటో చూపిస్తాను, నేను ఇంప్రూవ్ అవుతాను, నిన్న మించి ఈ రోజుకి నేను బెటర్గా మారతాను అన్నది వెరీ ఫండమెంటల్. ఇది గనక గుర్తు పెట్టుకోగలిగితే, ఇది గనక గోడ మీద రాసుకోవాలి. నిన్నటి మించి ఈరోజు నేను బెటర్గా బ్రతుకుతాను, ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా, నేను సైకలాజికల్గా, అన్ని రకాలుగాను నిన్నటి మించి ఈరోజు బెటర్ అవుతాను, నేను బెటర్ అవుతాను అన్నది ఒక్కసారి కనుక తెలుసుకుంటే యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. మీ లోపల ఒక నిజమైన దేవతాశక్తి వస్తుంది. ఒక ఏమీ లేని ఒక కోతి ఒక పక్కన ఒక రాయి మీద లా కూర్చునుంటే, హనుమాన్ నీ శక్తి నీకు తెలీదు, లేవయ్య లేచిరావయ్యా, వేచి ఉన్నామయ్యా ఓ హనుమా అంటే ఇట్లా ఎదిగిపోయాడనమాట హనుమాన్. హనుమంతులంతటి వారికి కూడా మోటివేషన్ కావాలే. మీకేమైంది? మీరెందుకు అలా సైడ్కు ఉండిపోయారు? మీలోని శక్తి మీకు ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే మీరు అదే తప్పుల్ని తలుచుకుంటూ, అదే బాధను తలుచుకుంటూ, ఎవడో ఏదో చెయ్యాలి, నేను చేసుకోలేను నా జీవితాన్ని అనే ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు. మీ గురించి మీరు చేసుకోవడం స్టార్ట్ చేస్తే, మీ గురించి మీరు ఎదగడం స్టార్ట్ చేస్తే, మీ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. అండ్ మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోవడం మానండి, మిమ్మల్ని మీరు చంపుకోవడం మానండి, మిమ్మల్ని మీరు అణిచివేసుకోవడం మానండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అణిచివేసుకోరో మీరు ఎదగడం స్టార్ట్ చేస్తారు. ఇది మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మీకు ఏదో ఇన్స్పిరేషనల్ టాక్ ఇవ్వడానికో, ఇదేదో నా వీడియో వైరల్ అయిపోవడానికో కాదు మిత్రమా. మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఆ భయానికి ఎదురు వెళ్ళండి. ఒక్కసారి ఛట్, ఏమి కాదు, ఎవడి గురించో నేనెందుకు భయపడాలి, వాడి బ్రతుకు కంటే నా బ్రతుకు నాకు ముఖ్యం అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీకు ఆటోమేటిక్గా డోర్లు తెరుచుకుంటాయి, ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది, ఆటోమేటిక్గా జీవితం ఫెంటాస్టిక్గా మారుతుంది, అన్ని దారులు ఓపెన్ అవుతాయి. భయమే మిమ్మల్ని ఆపేస్తుంది. భయపడకండి, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.